డీటెయిల్స్ చూస్తే అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం ముగిసింది. సీఎంలతో వర్చువల్గా మాట్లాడారు ప్రధాని. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంపై కీలక చర్చలు జరిపారు. రాష్ట్రాల సన్నద్ధత, ఇంధన భద్రతపై సీఎంలతో పీఎం చర్చించారు. బ్లాక్ మార్కెట్ను అరికట్టడానికి మోదీ సూచనలు చేశారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ఫర్టిలైజర్స్ సప్లైకి ఎదురవుతున్నటువంటి సమస్యలపై చర్చించారు. దేశంలో లాక్డౌన్ ఉండదని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. సమావేశంలో ఏపీ, తెలంగాణ, గుజరాత్, పంజాబ్, జార్ఖండ్ సీఎంలతో పాటు హోంమంత్రి, రక్షణ మంత్రి పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం ముగిసింది. సీఎంలతో వర్చువల్గా మాట్లాడారు ప్రధాని. ప్రస్తుతం ఆ హైలైట్స్కి సంబంధించి పూర్తి వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, ప్రధాని వివిధ రాష్ట్రాల సీఎంలతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. హైలైట్ పాయింట్స్ ఏంటి? కళ, చెప్పండి, అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం ముగిసినట్లయింది. వర్చువల్గా మాట్లాడారు ప్రధాని. హైలైట్స్ ఏంటి? దాదాపు అంటే ఈ రోజు చాలా కీలకమైనటువంటి సమావేశము. ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న తర్వాత మొట్టమొదటిగా అటు ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలకమైనటువంటి సమావేశం జరిపారు. ఈ సమావేశం 2 గంటల 5 నిమిషాల పాటు జరిగినటువంటి సమావేశంలో చాలా కీలకంగా దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, అటు మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి ప్రస్తుత యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏ విధంగా అంటే ఒక ప్రజల క్షేమం కొరికే అనుకోవచ్చు, దేశ రక్షణ కొరకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటిది అనేక సూచనలు, సలహాలు ఇస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే మధ్యవర్తిత్వంతో ఏ విధంగా అటు ఇరాన్ కానీ, ఇజ్రాయెల్ కానీ, అమెరికా తోటి ద్వైపాక్షిక సంబంధాలు అనుకోవచ్చు, విదేశాంగ విధానాన్ని అనుసరిస్తున్నటువంటి అంశాలను కూడా ఇక్కడ ప్రస్తావించినటువంటిది. మరొకటి చాలా కీలకంగా కూడా ఈ సమావేశంలో దాదాపు ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఈ రాష్ట్రాలు ఎన్నికల కోడ్ నిబంధనలో ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొనలేదు. దీనికి సంబంధించినటువంటి అధికారులు మరొక ప్రత్యేక సమావేశం జరగనుంది. అయితే ఇక్కడ చాలా కీలకంగా ఈ సమావేశంలో అటు ప్రధానికి అంటే ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తర్వాత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర మంత్రులు పాల్గొనడం జరిగింది. ఇక్కడ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటిది అటు గుజరాత్, పంజాబ్, తెలంగాణ, జార్ఖండ్ కు సంబంధించినటువంటి సీఎంలు కూడా పాల్గొనడం జరిగింది. ఏదైతే 10% పైగా ఏదైతే డీజిల్, పెట్రోల్ రేట్స్ కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాన్ని అటు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమర్థించినటువంటిది ఈ సమావేశంలో ఒక ప్రత్యేకంగా అని చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటిది అటు వీరేంద్ర సత్యదేవ్ కూడా చాలా కీలకంగా కూడా ఇటు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య నొక్కి వ్యాఖ్యానించినటువంటిది. అయితే మరొకటి ఇక్కడ
ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ కీలకంగా 3 అంశాలను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా లాక్డౌన్ విధించేటటువంటి ఆవశ్యకత ఇప్పుడు లేదు. ఇదంతా ఒక పానిక్. అన్ని రాష్ట్రాలు కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధని అంటే ప్రత్యేకంగా కూడా ప్రజలకు తెలియచేసే విధంగా అనుకోవచ్చు. ఏ విధమైనటువంటి గ్యాస్, పెట్రోల్ కి సంబంధించినటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రుల ఒక కమిటీని ఏర్పాటు చేయడం, ఎప్పటికప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులందరూ కూడా కమిటీతో కూడా కలిసి పని చేయాలి అన్నది ఒకటి. మరొకటి ఏదైతే కోవిడ్ సమయంలో అటు భారత్ ఏదైతే గ్రేట్ ఇండియాగా అభివర్ణిస్తూ అప్పుడు ఒక యూనిటీగా ఉండి మహమ్మారిని పారదోలినటువంటిది, అదే సిచ్యువేషన్ ఇప్పుడు కూడా అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి అన్నది అప్పుడు జరిగినటువంటి అంశాన్ని మరొకసారి కూడా ప్రస్తావిస్తూ ముందుకు వెళ్ళాలి అన్నటువంటిది చాలా కీలకంగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మూడవది ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధ వాతావరణ నేపథ్యం అనుకోవచ్చు. అటు పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్, అటు నేపాల్, ఇటు ఈ ప్రాంతాల్లో సరిహద్దులో ఉండేటటువంటి రాష్ట్రాలతో ప్రత్యేకంగా కూడా ఇటు అంటే ఏదైతే ఒక దేశ రక్షణను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండాలి ప్రతి రాష్ట్రము కూడా అన్నటువంటిది ఇక్కడ చాలా స్పెషల్ గా సైబర్ నెట్వర్క్ అనుకోవచ్చు. తర్వాత ఇంటర్నల్ గా ఏదైతే ఇంటెలిజెన్స్ ఎప్పుడు కూడా మీరు ఫాలో అంటే ఇటు ఇంటెలిజెన్స్ కి సంబంధించిన సమాచారాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ గా ఉండాలి అని కూడా ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధ నేపథ్యంలో భాగంగా అన్ని రాష్ట్రాలు అంటే ఇక్కడ ఎలాంటి అజాగ్రత్తగా ఉండరాదంటూ కూడా చాలా కీలకంగా కూడా ఒక సెన్సిటివ్ మ్యాటర్ ని కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే దాదాపు మనకు గత వారం రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు అటు పాకిస్తాన్ కి తర్వాత సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కీలకమైనటువంటి వ్యక్తులు అరెస్ట్ అయినటువంటి నేపథ్యములో దాదాపు 23 మంది చాలా కీలకమైనటువంటి దేశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అటు పాకిస్తాన్ కి అందిస్తున్నారు అన్నటువంటి చాలా కీలకమైనటువంటి సమాచారం తర్వాతనే ఈ రోజు ప్రధాని చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఒక సెన్సేషనల్ గా మొన్న కూడా దాదాపు 23 వ్యక్తులు అంటే గుర్తించిన తర్వాతనే, ఎందుకంటే ఒక సీసీ కెమెరాస్ ద్వారా పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాకిస్తాన్ తీసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఈ విధమైనటువంటి అన్ని రాష్ట్రాలకు ఒక అలర్ట్ జారీ చేశారు అన్నది మాత్రం చాలా కీలకంగా ఈ రోజు సమావేశంలో దాదాపు 2 రాష్ట్రాల అంటే 2 గంటల 5 నిమిషాల పాటు జరిగినటువంటి ఈ కీలకమైనటువంటి సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేవలము ఎన్నికల నేపథ్యంలో ఉండేటటువంటి తమిళనాడు, అటు పుదుచ్చేరి, కేరళ ఈ ప్రాంత అంటే ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొనలేదు. మిగతా అందరితో కూడా చాలాసేపు సమావేశము రానున్నటువంటి ఏదైతే రాష్ట్రాలకు సంబంధించినటువంటి గ్యాస్ కానీ పెట్రోల్ కి సంబంధించినది ఏదైతే జరుగుతున్నటువంటి అవకతవకల్ని కూడా అరికట్టాలి. దీనికి ఎప్పటికప్పుడు కూడా ఖచ్చితంగా మీరు ఒక పానిక్ ని అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే భయాన్ని మీరు ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలి అన్నది చాలా కీలకంగా ఆదేశాలు ఇస్తూ తర్వాత మరొకటి దీనికి ఎప్పటికప్పుడు కూడా ఈ రోజు ప్రత్యేకంగా కూడా ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది. అటు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, తర్వాత ఇటు రాజ్నాథ్ సింగ్, ఇటు నిర్మలా సీతారామన్ గారితో కూడినటువంటి ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎప్పటికప్పుడు కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటు అధికారులు కూడా కలిసి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో భారతీయులందరూ ఐక్యంగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటిదే చాలా కీలకమైనటువంటి 2 గంటల 5 నిమిషాల పాటు జరిగినటువంటి సమావేశము. చాలా కీలకమైనటువంటి సమావేశము. అటు ఇరాన్, ఇజ్రాయెల్ ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధం నేపథ్యంలో మొట్టమొదటిసారిగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలకమైనటువంటి సమాచారం ఈ రోజు ముగిసిందని చెప్పవచ్చు. అయితే ఇంధనానికి సంబంధించి కావచ్చు, గ్యాస్కి సంబంధించి ఎట్లాంటి కొరత లేదు అని అన్ని రాష్ట్రాలు చెప్తున్నా కూడా ప్రజలు ఇంకా సోషల్ మీడియాని బిలీవ్ చేస్తూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. దీని మీద ఏమైనా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు దాదాపు ఒక 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే లాక్డౌన్ ఎప్పుడైతే పార్లమెంటులో ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చు, అంటే దేనికైనా సిద్ధంగా ఉండాలి అన్నటువంటి పార్లమెంట్ లో చెప్పినటువంటి అంశానికి అటు మరొకసారి కూడా అంటే ఈ రోజు ప్రసంగం ఉంది, ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం ఉంది అనగానే వెంటనే ప్రజలందరూ కూడా ఒక పానిక్ లోకి వెళ్ళిపోయారు. మరొకసారి లాక్డౌన్ ప్రకటించబోతున్నారు అటు పిఎం అంటూ కూడా
ఏదైతే వార్తలు వచ్చినటువంటి నేపథ్యము చాలా కీలకంగా ఈ విధంగా అంటే పార్లమెంటు ఏదైతే పార్లమెంట్ లో చేసినటువంటి ప్రసంగం తర్వాతనే ఇటు సీఎం లతో కూడా అందరితో కూడా ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించడానికి కూడా చాలా కీలకంగా ఎటువంటిది అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి అటు మనకు పెట్రోల్ కానీ తర్వాత డీజిల్ కి సంబంధించిన కూడా ఎలాంటి కొరత లేదు అని చెప్పడమే ఈ రోజు ముఖ్యమైనటువంటి ఉద్దేశము, ఈ రోజు ముఖ్యమైనటువంటి సమావేశం. రైట్ కలర్, థ్యాంక్ యూ.